అస్మద్గురుభ్యో నమః. పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన పండరీపురం గురించి తెలుసుకుందాం. పండరీపురము భీమా నదీ తీరంలో ఉన్నది. పండరీపురాన్ని సందర్శించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు తుకారామునికి దీక్ష ఇచ్చారని చెబుతారు. ఆ విధంగా తుకారాం ఆయనకు శిష్యునిగా అయ్యాడు. తుకారాం ఆచార్యులు మహారాష్ట్ర ప్రాంతంలో ఎంతో సుప్రసిద్ధులు. తుకారామ సంకీర్తన బృందం బొంబాయిలో మహారాష్ట్ర ప్రాంతంలో ఇప్పటికీ ప్రఖ్యాతి చెందింది. తుకారాముని చే రచింపబడిన గ్రంథము అభంగమని పిలువబడుతుంది. ఆయన సంకీర్తన బృందము అచ్చము గౌడీయ వైష్ణవ సంకీర్తన బృందాలనే పోలి ఉంటుంది. వారు హరినామ సంకీర్తనను మృదంగ తాళాలతో చేస్తారు. శ్రీ విఠలుని దర్శించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు పలు రీతులలో నృత్యగానాలు చేశారు. ఆయన వేషాన్ని చూసి ఒక బ్రాహ్మణుడు అతి ప్రసన్నుడై తన ఇంటికి భోజనానికి పిలిచాడు. ఆ బ్రాహ్మణుడు పరమ ఆదరంతో ప్రేమతో శ్రీ చైతన్యులకు భోజనం పెట్టాడు. భోజనం చేసిన తర్వాత మహాప్రభువుకు ఒక శుభవార్త అందింది. శ్రీల మాధవేంద్రపురి శిష్యులలో ఒకరైన శ్రీరంగపురి ఆ ఊళ్ళోనే ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. ఆ వార్తను వినగానే ఆయన వెంటనే అక్కడికి వెళ్ళారు. అప్పుడు బ్రాహ్మణుని ఇంట్లో శ్రీరంగపురి ఆసీనులై కనిపించారు. శ్రీరంగపురిని చూడగానే శ్రీ చైతన్య మహాప్రభు ప్రేమావేశంతో సాష్టాంగ దండ ప్రణామము చేశారు. అశ్రువులు, పులకలు, దేహము కంపించడం, చెమటలు పోయడం వంటి దివ్యగుణాలు ఆయనలో కనిపించాయి. శ్రీ చైతన్యులను అటువంటి భావావేశంలో చేసిన శ్రీరంగపురి అప్పుడు శ్రీపాద దయచేసి లేవండి అని అన్నారు. మీలో కనిపిస్తున్న ఈ ప్రేమ లక్షణాలను చూస్తే తప్పకుండా మీరు శ్రీల మాధవేంద్రపురికి సంబంధించిన వారే అయి ఉంటారు. ఆయన లేకపోతే ప్రేమగంధమే లేదు అని శ్రీరంగపురి పలికి శ్రీ చైతన్యులను లేవనెత్తి ప్రేమతో ఆలింగనము చేసుకున్నారు. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు బిగ్గరగా ఆలింగనం చేసుకుని ప్రేమావేశంతో రోధించారు. కాసేపటికి ఇద్దరూ నెమ్మదించి సావధానంగా కూర్చొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా 5-7 రోజులు గడిచిపోయాయి. మాటల సందర్భంలో శ్రీ చైతన్యుల జన్మస్థలపము నవద్వీపమని శ్రీరంగపురికి తెలిసింది. శ్రీరంగపురి శ్రీల మాధవేంద్రపురితో కలిసి పూర్వం ఒకసారి నవద్వీపానికి వెళ్ళడము, ఆ సమయంలో శ్రీ జగన్నాథ మిశ్రా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడం, అప్పుడు తిన్నట్టి అరటి పువ్వు కూర రుచి ఇంకా మరచిపోకపోవడం గుర్తుకు వచ్చాయి. సచీమాత ప్రేమవాత్సల్యాన్ని కూడా శ్రీరంగపురి గుర్తు చేసుకున్నారు. అయితే శ్రీ జగన్నాథ మిశ్రా సచీదేవి దంపతుల పెద్ద కుమారుడు సన్యాసం తీసుకొని వెళ్ళిపోయాడని, అతడే శంకరారణ్యునిగా పండరీపురంలో సిద్ధి పొందాడని కూడా ఆయన శ్రీ చైతన్యులకు తెలిపారు. దానితో తన అన్నగారి పూర్తి వివరాలు శ్రీ చైతన్య మహాప్రభుకు తెలిసినట్లు అయిపోయింది. ఆ శంకరారణ్యుడే నా సోదరుడు, జగన్నాథ మిశ్రా నా తండ్రి అని శ్రీ చైతన్యులు శ్రీరంగపురితో చెప్పారు. తర్వాత శ్రీరంగపురి అక్కడ నుండి ద్వారకకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత శ్రీ చైతన్యులు బ్రాహ్మణుని ఇంట్లో ఇంకొక 4 రోజులు ఉండి ప్రతిరోజు భీమానదిలో స్నానం చేసి విఠలనాథుని దర్శించుకున్నారు. పండరీపురంలోని విఠలనాథ విగ్రహం. విఠల మందిరం మహారాష్ట్రలో విఠలనాథుని విఠోబా అని పిలుస్తారు. మరాఠీ భాషలో విట్ అంటే ఇటుక, బా అంటే తండ్రి అని అర్థం. విఠోబా సాక్షాత్తుగా నారాయణుడే, శ్రీకృష్ణుడే. కృష్ణపక్షంలోని అష్టమి రోజున ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు పండరీపురంలో విఠలనాథునిగా ఆవిర్భవించాడని చెబుతారు. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు శ్రీ నామదేవు, జ్ఞానేశ్వరు, సంత్ ఏకనాథ్, సంత్ తుకారాం వంటి ఎందరో భాగవతులు తమ కీర్తనల ద్వారా శ్రీ పాండురంగని స్తుతించి కృష్ణ ప్రేమను పొందారు. వారి కీర్తనలు ఇప్పటికీ మహారాష్ట్ర ప్రాంతాలలో అద్భుతమైన భక్తి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. భక్త పుండరీకుడు తన తల్లిదండ్రుల పట్ల చూపించే విశిష్టమైన సేవకు సంతోషించిన పాండురంగుడు నేరుగా అతనిని కరుణించే ఉద్దేశంతో పండరీపురానికి వస్తాడు. అయితే అప్పుడు పుండరీకుడు తన తల్లిదండ్రుల సేవలో ఉండడం వలన భగవంతుని పూర్తిగా ఆదరించలేకపోయాడు. భగవంతుడు గడప దగ్గర నిలబడి ఉండడం చూసి ఒక ఈటుక ఇచ్చి దాని మీద నిలబడి వేచి ఉండమని చెప్పాడు. దానిని ఆసనంలాగా స్వీకరించాల్సిందని అతని భావం.
శ్రీకృష్ణుడు అతని పట్ల ఉన్న ప్రేమతో అలాగే వేచి ఉండిపోయాడు. తర్వాత భక్త పుండరీకుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు అదేవిధంగా ఇటుక మీద నిలబడిపోయి కలియుగంలో భక్తులందరికీ దర్శనమిస్తూ విఠలునిగా విఠోబాగా అయిపోయాడు. ఈ పండరిపురంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాల గురించి తెలుసుకుందాం. 2 ముఖ్యమైన ఉత్సవాలు. ఒకటి జూన్ జూలై ప్రాంతాలలో జరిగే ఆషాఢ ఏకాదశి ఉత్సవం. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి మహారాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వారి వారి ఊళ్ళ నుండి వందలాది మైళ్ళు కాలినడకనే పండరిపురానికి వెళ్తారు. లక్షలాది మంది తరలివచ్చే ఆ ఉత్సవాన్ని ఉత్సాహంతో చిన్న పెద్ద ముసలివాళ్ళు కూడా కీర్తనలు చేస్తూ తల మీద తులసి కోట పెట్టుకొని వెళ్ళడం కనిపిస్తుంది. 2వ ఉత్సవము నవంబర్లో జరిగే కార్తీక ఏకాదశి. శ్రీ విఠలనాథునికి ఈ విధంగా భక్తి ప్రపత్తులతో పూజించే వారిని వార్కరీ భక్తులని అంటారు. వారందరూ మెడలలో తులసి పూసల మాలను ధరిస్తారు, నుదుటిన తిలకం పెట్టుకుంటారు, ఏకాదశి ఉపవాస వ్రతం చేస్తారు, 4 రకాలైన నియమాలను పాటిస్తారు, కృష్ణాష్టమి వేడుకలు జరుపుతారు. ఈ క్షేత్రంలో నవరాత్రి, దీపావళి, హోళీ ఉత్సవాలను కూడా వైభవపేతంగా ఈ పండరీపురంలో జరపడం విశేషం. ఈ పండరీపురంలోని ఆలయం యొక్క ప్రాముఖ్యత. పండరీపురంలో ఇతర అన్ని తీర్థక్షేత్రాలకు గుళ్లకు భిన్నంగా ప్రతి ఒక్కరికి మూల విరాట్టును తాకే దివ్యమైన అవకాశాన్ని ఇస్తారు. ప్రతి ఒక్క భక్తునికి విఠలుడు తండ్రి కాబట్టి తండ్రి పాదాల చెంత శిరస్సును నిలిపే అపురూపమైన అవకాశం ఇక్కడ లభిస్తుంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తమ 2 చేతులతో పాండురంగుని పాదపద్మాలను పట్టుకొని తమ శిరస్సును ఆ పాదాలపై పెట్టి పునీతులవుతారు, సకలాభిష్టాలను పొందుతారు. పాండురంగని పత్ని అయిన రుక్మిణీదేవి మందిరం విడిగా ఉంటుంది. అక్కడ కూడా భక్తులందరికీ రుక్మిణీదేవి పాదపద్మాలపై తమ శిరస్సును నిలిపే అదృష్టం కలుగుతుంది. రుక్మిణీమాత, పండరీనాథుడు. చంద్రభాగా నది పండరీ క్షేత్రం చంద్రభాగా నదీ తీరంలో ఉంది. ఈ నదికి భీమా నది అనే పేరు కూడా ఉంది. ఇది కృష్ణానది పాయ. ఈ నది మధ్యలో భక్త పుండరీకుని మందిరం ఉంటుంది. అందుకే వర్షాకాలంలో ఆ గుడి పూర్తిగా నీళ్లలో మునిగి అక్కడకు వెళ్ళలేకుండా అవుతుంది. భీమా నది అవతలనే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వారి పండరీపురం శాఖా మందిరం ఉంది. అక్కడ కొలువై ఉన్న భగవంతుడు శ్రీ రాధా పండరీనాథుడు. సాక్షాత్తుగా శ్రీ చైతన్య మహాప్రభువే నిత్యము స్నానం చేసినట్టు చంద్రభాగా నదిని కీర్తిస్తూ సంత్ తుకారాం, భగవంతా, ఈ పవిత్ర నదిలో సర్వదా నేను స్నానం చేయగలిగే ఒకే ఒక్క వరాన్ని నాకు ఇవ్వవలసింది అని అన్నారు. ఇస్కాన్ మందిరం ప్రాంగణంలో శ్రీ చైతన్యుల పాదముద్రలను కూడా స్థాపించారు. శ్రీ చైతన్య మహాప్రభు పండరీపురం క్షేత్రానికి వచ్చారనే విషయానికి గుర్తుగా ఆ పాదముద్రల యొక్క స్థాపన జరిగినది. మహారాష్ట్ర వాసులందరూ, వార్కరీ భక్తులందరూ పండరీపురం క్షేత్రాన్ని భూవైకుంఠంగా వర్ణించి శ్రీ రుక్మిణీ పాండురంగుల దర్శనం కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకోవాలని కోరుకుంటారు. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.